రాములు ఎన్ని విద్యలను అభ్యసించాడో Ravana had learnt any types of రావణుడు education. కూడా అన్ని విద్యలను అభ్యసించాడు. Ravana also had learnt the similar number of education. విద్యా విధానంలో రాముడు రావణుడు కూడా సమానులే. In the acquiring of education, both Rama and Ravana were equal. కానీ రావణుని వాల్మీకి మూర్ఖుడు అని విశ్వసించాడు. But Valmiki thought Ravana was a fool. కానీ రాముడు పూర్ణ మానవుడని ప్రచురించాడు. And also he expressed that Rama is a perfect ఈ person. పూర్ణ మానవత్వమునకు ఈ మూర్ఖత్వమునకు ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటి గుర్తించాలి. We have to find out what is the difference between this perfection in man and also foolishness. రాముడు తాను అభ్యసించినటువంటి విద్యలన్నీ కూడాను శ్రేయోభిలాషకై లోకక్షేమమునకై తాను వినియోగించాడు. All the education which Rama acquired, he dedicated for the welfare of the world. నిగ్రహించాడు. He controlled his senses. తనకు దక్కినటువంటి యొక్క రాజ్యాధికారమును త్యజించాడు. Even the right to rule over the kingdom he sacrificed. సత్యమును కాపాడాలని దీక్ష వహించాడు. He pledged to uphold truth. ఈ సత్య దీక్ష నిమిత్తమై తన విద్యను దారబోసి In order to uphold truth, he dedicated his education. ఆదర్శవంతమైన జీవితాన్ని జగత్తులకు అందించే నిమిత్తమై In order to set an ideal for the world, తన జీవితమునే కూడా రాజ్యమునకు దారబోశాడు. he dedicated himself to the country. ఈ త్యాగము, ఈ శీలము, ఈ నీతి, ఈ నిజాయితీ రావణులో ఉండడం చేతనే రాముడు పూర్ణ మానవుడిగా రూపొందాడు. Rama became a perfect man because of the sense of sacrifice, character and morality. కానీ రావణుడు నేర్చినటువంటి ఈ విద్యలన్నీ కూడాను కేవలం విషయభోగంలో ప్రవేశపెట్టి ఇంద్రియ లోలుడై తనను తన రాజ్యాన్ని కూడాను భస్మము గావించుకున్నాడు. But Ravana dedicated all his education for sensuous enjoyment, and ultimately himself and his kingdom both came to doom. కారణం ఏమిటి? What is the reason? సర్వే వేద విదస్సూరః, సర్వే వేద విదస్సూర అనగా ఎన్ని విద్యలు నేర్చినప్పటికీ, ఎంత గరుడని ప్రఖ్యాతి పొందినప్పటికీ, Whatever education one may learn, whatever greatness one may, సర్వే లోక హితే రతః, ఈ విద్యలను సర్వే లోక హితే రత, లోకహితాన్ని ఆశించి ఈ విద్యలను దారబోయాలి. they should dedicate their education for the welfare of mankind and the world. అప్పుడే సర్వే జ్ఞానైక సంపన్నః, అప్పుడే అతను జ్ఞాన సంపన్నుడు కాగలడు. Only then he becomes a wise person. అటువంటి జ్ఞాన సంపన్నుడు ఎలాంటి వాడు కాగలడు? Such a wise person, what will he be? సర్వే సమద్గుణ అనగా